ఈ రోజు మన ఖమ్మం జిల్లా మధిర కాన్స్టిట్యున్సీ బోన్కల్ మండలం ముష్టిగుంట్ల గ్రామంలో ఉన్నాం. ముష్టిగుంట్ల గ్రామంలో చూస్తుంటే ఈ రోజు జన సముద్రం కనిపిస్తుంది. ఒక సర్పంచ్ ఎలక్షన్ కి ఇంతమంది వస్తారా, ఒక అభ్యర్థికి ఇంతమంది సపోర్ట్ చేస్తారా అనిపిస్తుంది మనం అనిపిస్తుంది. సార్, ఈ గ్రామంలో మీకు ఇంతమంది అభ్యర్థులు, ఒక అభ్యర్థికి ఇప్పుడు దాకా నేను చూసిన దాంట్లో ఇది మోస్ట్ గా ఇక్కడ చాలా మంది ఇక్కడ చూస్తుంటే జన సముద్రం కనిపిస్తుంది. ఇక్కడ అనిపిస్తుంది గ్రామంలో మీకు ఇంతమంది సపోర్ట్ చేయడానికి కారణం ఏంటంటే మాకు మా నమ్మకం బట్టి విక్రమార్క గారు, మా నమ్మకం మా గ్రామస్తులకు నేను నమ్మకం, మాకు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, నందినమ్మ గారు అలాంటి మహనీయుల కింద మేము రాజకీయ ఓనమాలు నేర్చుకొని రాజకీయాలు చేస్తున్నాం. కాబట్టి వారితో నమ్మకంతోనే మేము ఈ జనం ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే నా మీద నమ్మకం. ఎందుకంటే గత 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా ఈ ఊర్లో నేను స్కూల్లో కానీ నేను తొక్కని దేవాలయం లేదు, నేను తొక్కని మసీదు లేదు, నేను కాలు పెట్టని మసీదు లేదు, నేను పెట్టని చర్చి లేవు. ప్రతి గ్రామానికి ఈ గ్రామంలో ఉన్న ప్రతి దేవాలయానికి కూడా నా వంతు సాయంగా నేను సాకారం చేయడం జరిగింది. మసీదులకు చేయడం జరిగింది, చర్చిలు చేయడం జరిగింది. ఈ ఊర్లో నా కళ్ళ కనబడి ఎక్కడ ఒక బురద చుక్క కనబడ్డా కూడా నేను తీసుకొచ్చి మట్టి పోయడం జరిగింది. ఎవరైనా నా సొంతంగా ఎవరైనా పిల్లలకి కానీ ఏదైనా జరిగినా కూడా, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ అయినా నా వంతు సాయంగా నేను 5,000 10,000 ఇవ్వడం జరిగింది. అట్లాగనే ఈ ఊరు బాగు కోసమే నేను పోటీ చేయడం కోసం వచ్చా. నా నమ్మకం ఏంటంటే బట్టి విక్రమార్క గారు నా నమ్మకం. బట్టి విక్రమార్క గారు అంటే మహనీయుడి కింద పనిచేయడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. నేను సాధారణ ఒక చిన్న మా పెద్ద కుటుంబం నుంచి వచ్చా. మేము 7 అన్నదమ్ములం, 6 అక్కచెల్లెలం. మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటరు. గతంలో మేము చాలా పేద కుటుంబం. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి అందరూ తెలుసు. మేము పుట్టిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. ఈనాటికి కూడా కాంగ్రెస్ పార్టీని కొనసాగుతూ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండబట్టే నేను కూడా పోటీ చేయడానికి ముందుకొచ్చా. అతను కూడా నాకు నా వంతు సహకారం నీకు ఎప్పుడు ఉంటుంది నాగేశ్వరరావు, నువ్వు ఖచ్చితంగా ఈ గ్రామానికి ఏదో చేయాలి. 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఒకే పార్టీ సర్పంచ్గా ఉండటం వల్ల గత 65 ఇక్కడ వచ్చి పంచాయతీ ఏర్పడి దాదాపు 50-65 సంవత్సరాలు అయిపోయింది. ఈ 60 సంవత్సరాల్లో ఇక్కడ ఒక ప్రతిపక్ష పార్టీలు సిపిఎం కానీ బీఆర్ఎస్ కానీ పార్టీలే ఇక్కడ ఇది చేస్తున్నాయి. కానీ ఫస్ట్ టైం ఇంతమంది అభ్యర్థులు కూడా ఒక కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఇంతమంది రావడం కూడా ఫస్ట్ టైం అనేది కూడా ఇక్కడ చాలా మంది మాకు చెప్పారు. మీ గెలుపు అనేది పక్కా అండి అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయం అంటే మేము మా జనానికి కూడా మా మీద ఒకటే నమ్మకం. బట్టి విక్రమార్క గారు ఈ ఊరిని బాగు చేస్తారు. ఈ ఊరు 40 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రతిపక్ష పార్టీ ఉండటం వల్ల కూడా అభివృద్ధి చెందలేదు. మాకు ఈ మధిర నియోజకవర్గానికి ఒక కృష్ణా పుష్కరాలు లాంటి 100 సంవత్సరాలకు 200 సంవత్సరాలకు అలాంటి పుష్కరాలు మా మధిర నియోజకవర్గానికి వచ్చిందని మేము నమ్ముతున్నాం. ఆ పుష్కరాలే మా ఊరికి, మా ముష్టికుంటకి వచ్చినాయి. మాకు ఈ అదృష్టం అనేది మాకు ఈ జన్మలో కూడా నాకు తెలిసి అయితే ఈ ముష్టికుంట్ల ప్రజలకు కానీ ఈ మధిర కాన్స్టిట్యున్సీ ప్రజలకు కానీ రాదని నేను అనుకుంటున్నా. అదే ఉద్దేశంతో మా సార్ ఇప్పుడున్న ఈ కాన్స్టిట్యున్సీ ఈ మండలంలో జరిగిన అభ్యర్థుల్లో కూడా మా ఊర్లో నన్ను ఏకగ్రవంగా మా పార్టీ తరఫున నువ్వు అభ్యర్థిగా ఉండాలని చెప్పారు. నేను అందుకే అభ్యర్థి పోటీ చేశా. నాకు ఆ నమ్మకంతోనే నాకు ఈ జనమందరూ కూడా మా పక్కన రావడం జరిగింది. మాకు సార్ కూడా మీకు ఏం కావాలని కూడా అడిగినా కూడా మా ఊరు అభివృద్ధి కావాలి తప్ప నాకేమీ అవసరం లేదు, నాకు అన్నీ ఉన్నాయి, నాకు ఒక కూతురు, నాకేమీ అవసరం లేదు. నేను ఈ ఊరికి పనిచేయడం కోసమే నేను పోటీ చేసిన తప్ప నేను ఏది జనాన్ని దోసుకోవడానికో లేకపోతే వాళ్ళని ఏదో పీడించడానికో నేనైతే రాలేదు. నాకు అవసరం లేదు. భగవంతుడు నాకు కావాల్సిందంతా ఇచ్చిండు. అందుకోసం ఈ జనం ఈ నమ్మకం అందు గురించి నన్ను నమ్మి నన్ను ఈ అభ్యర్థిగా నిలబెట్టి నన్ను గెలిపించడం కోసం వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నా కోసం ప్రచారం చేస్తున్నారు. నాకు అసలు ప్రచారం చేయడానికి నాకు టైం దొరకట్లే. జనం వీలు కాదు, ప్రతి వార్డులో కూడా పనిచేస్తున్నారు. అందు గురించి మా గెలుపు పక్కా అనుకుంటున్నాం. ఈ మండలంలో
ఈ మండలంలో అత్యధిక మెజార్టీ మేమే ఇవ్వబోతున్నాం. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థికి మహా ఇక్కడ 3,800 ఓట్లు. ఈ 3,800 ఓట్లలో మీ వెనకాల చూస్తుంటే ఒక 500 నుంచి 600 మంది ఈ ప్రచారంలో తిరుగుతున్నారు. దాని మీద ఇక్కడ ఉన్న ప్రజల నాడి కూడా చూస్తుంటే ఇక్కడ డాక్టర్ గారు, డాక్టర్ అంటే పిల్లలమండి నాగేశ్వరరావు గారు, పిల్లలమంది నాగేశ్వరరావు గారు అంటే మేమంటేనే పిల్లలమంది నాగేశ్వరరావు గారు అంటున్నారు. దాని మీద అసలు ప్రజలు ఇంత గుండెలో పెట్టుకోవడానికి కారణం ఏంటంటే నమ్మకం. వ్యక్తి మంచి వ్యక్తి. నాగేశ్వరరావు గారు అంటేనే నమ్మకం. నేను చేసే వ్యాపారం, నేను వ్యవసాయం 18 సంవత్సరాలు వ్యవసాయం చేసా. దాంతోపాటు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఏదో నా జీవితాన్ని గడుపుతున్నా. అంతే తప్ప ఏది సాయం చేసినా, ఎవరు వచ్చాడినా కూడా నా వంతు సాయంగా చేస్తా. ఇక్కడే కాదు, నీ మండలంలో కూడా నా వంతు సాయంగా ఎంతో కొంత సాయం చేస్తా. నాకు మండలంలో కూడా నన్ను నాగేశ్వరరావు అంటే తెలియదు, ముచ్చుకుంటే డాక్టర్ గారు అంటేనే తెలుసు. అందుకే నన్ను మా సార్ కానీ మా మేడం గారు అంతే కూడా డాక్టర్ గానే గౌరవిస్తారు. నేను కూడా అంతే ఉంటా. మా సార్ దగ్గర, బట్టి గారి దగ్గర నేను అడిగేది ఏంటంటే, నా కుటుంబానికి నాకు కానీ నేను ఎప్పుడు అడగను. నాకు కావాల్సింది నా ఊరికి కావాలంట. అతని గారితో నేను పంచాయతీ పెట్టుకొని వస్తా. నేను కొన్నిసార్లు సార్ దగ్గరికి పోయేప్పుడు కూడా నేను ఒక్కోసారి అనుకుంటా. ఎందుకంటే ఈ మధ్యన ఒక సోషల్ మీడియాలో ఒకటి చూసాం. ఏంటంటే బట్టి విక్రమార్క గారు ఆయన మనిషి కాదయ్యా, తిరుపతి దేవుడు అని సోషల్ మీడియాలో చూసాం. నిజంగా దేవుడే. ఇదే పాయింట్ నేను ఎప్పుడో చెప్పాలనుకున్నా. ఎందుకంటే నేను 2 సార్లు 3 సార్లు నేను తిరుపతి వెళ్ళినప్పుడు మనం అక్కడ కొన్ని గంటల తరబడి ఉంచుతారు. అప్పుడు అనిపిస్తుంది, ఈ దేవుడు చూడకపోతే ఏమైంది, వెళ్ళిపోదాం, మనకి అవసరం లేని. అట్నే బట్టి గారి దగ్గర కూడా ఆయన గారికి ఉన్న బిజీకి అసలు రాష్ట్రం మొత్తం ఆయనకు అంది. నాకు ఇంత, ఈ ఊర్లోనే నాకు ఎంత ఉంటే ఆయనకి ఎంత ఉండాలి. సార్ నన్ను పలకరించలేదు, నేను ఆయన దగ్గర పోవాలేదని మేము అట్లా అనుకుంటాం. కానీ అటు ఇటు నెట్టు పోయిన తర్వాత మాకు బట్టి గారిని చూడంగానే నిజంగా తిరుపతి దేవుడు అనిపిస్తాడు. ఆయన చూడంగానే మేము అన్ని మర్చిపోతాం. మా కోపం గేపం అని దిగుకుంటాం. సార్ మాకు ఇది కావాలంటాం. ఆయన గారు అది చేస్తాడు. మాకు ఆయన నమ్మకమే నాకు ఈ నమ్మకమే నాకు ఈ ప్రజలు. అమ్మ ఇక్కడ నాగేశ్వరరావు గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? నాగేశ్వరరావు గారు గెలుపు కోసం మీరు ఏ విధంగా కృషి చేస్తున్నారు? ఏ విధంగా సాయశక్తులు నిద్ర లేకుండా ఆయన గెలిపిస్తామండి. ఆయన అంటే మంచి అభిమానం మాకు. మా ప్రాణం ఆయన అంటే. ఆ మనిషి గెలిపిపోతే మేము వేస్ట్, ఇక్కడ ఉంటాం కూడా వేస్ట్. ఇంకా రాజీనామా చేయటమే కాంగ్రెస్ కి. ఆ వ్యక్తి గెలవకపోతే రాజీనామా చేయటమే ఈ పార్టీకి. మీరు ఇప్పుడు కొంతమంది ఉన్నారు. అమ్మ మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 60 సంవత్సరాలు ఇక్కడ మీ పార్టీ గెలవడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ పెద్ద మనం మనతో పాటు ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు 60 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఈ ఊళ్ళో 60 సంవత్సరాలు బట్టి మేము ఇబ్బంది పడుతున్నాం. మాకే పనులు కావట్లా. మాకు ఇప్పుడు బట్టి గారు వచ్చిండు. బట్టి గారు వచ్చిన కాడి నుంచే మాకు ఇక్కడ పనులు అవుతున్నాయి. ఏదున్నా కాడ బట్టి గారు వచ్చిన కాడి నుంచే మాకు ఇక్కడ ఏ పని అయినా మాకు అవుతున్నాయి. మాకు అందరికి ఏమి పనులు కావాలా. ఇక్కడ అభివృద్ధి కావట్లేదు అసలు, ఏం కావట్లా. ఇప్పుడు అందుకోసమే ఈ డాక్టర్ నాగేశ్వరరావుని పెట్టి ఇప్పుడు ఇక్కడ ఈ జనాన్ని ఇప్పుడు నిలబెట్టిన అనమాట. ఆయన్ని నిలబెట్టి ఆయనతో పనులు చేపిస్తున్నాం. ఇప్పుడు మాకు 4 రోడ్లు శాంక్షన్. ఇప్పుడు బట్టి గారు 4 రోడ్లు శాంక్షన్ చేపించిండు. 4 రోడ్లు రైతులకి. సార్ ఇప్పుడు చెప్పండి సార్. ఈ గ్రామం కోసం, ఈ గ్రామ పార్టీ కోసం డాక్టర్ నాగేశ్వరరావు గారు కాంగ్రెస్ పార్టీలో ఈ గ్రామాన్ని మంచిగా ముందుకు నడిపించాలి, ఈ గ్రామాన్ని బాగు చేయాలి. ఈ గ్రామంలో రోడ్లు, సీసీ రోడ్లు అధికార పార్టీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికార పార్టీ ఉంటే మనకి ఈ గ్రామంలో డాక్టర్ నాగేశ్వరరావు గారు మంచిగా అభివృద్ధి చెందుతుందని ఈ గ్రామంలో మంచిగా పనిచేసి అభివృద్ధి, చిన్నోళ్ళని పెద్దోళ్ళని ఒక పేదోళ్ళలో కూడా ఇళ్ళు ఇచ్చి మంచి ఎవరు చెడు ఎవరు అని చూసుకుంటా ఇళ్ళు కూడా కట్టిస్తారని ఆ నమ్మకంతో ఈ ప్రజలందరూ నమ్మకం పెట్టుకొని ఈసారి మనకి ఉంగరం గుర్తి కాంగ్రెస్ పార్టీ డాక్టర్ నాగేశ్వరరావు గారిని గెలిపియాలని ఎంతో అభివృద్ధి, ఎంతో ఇదిగా ఆరాటపడుతున్నారు. డాక్టర్ నాగేశ్వరరావు గారు ప్రెసిడెంట్ గా గెలవాలా, చూడాలి ఈ ఊర్లో ఒక్కసారి చూడాలి, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఈ ప్రజలను కూడా మేము కోరుకుంటున్నాం. బాబాయ్ ఇప్పుడు దాకా మీరు ఒక 60 సంవత్సరాల నుంచి ఒక 55 సంవత్సరాలు ఆగండి 60 సంవత్సరాల నుంచి మీ గ్రామంలో ఇప్పుడు దాకా సిపిఐ, సిపిఎం లేకపోతే సిపిఎం కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారా? కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు పాల్గొంటాడో, మా డాక్టర్ గారు ఏ పని చేస్తాడో, రోడ్లు కానీ, చాలా రోడ్లు కానీ, ఇళ్ళు కానీ, మరి రాబోయే ఇళ్ళు కానీ ఈ చరిత్రను మారవటానికి సిద్ధంగా ఉండడాన్ని మేము సభాముఖంగా మనం చేస్తున్నాం. మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు? యాక్చువల్ గా పోటీ చేసిందా మా డాడీ. చాలా 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 పనులు చేశారు. రోడ్స్ గానీ,
రేషన్ కార్డ్స్ కానీ, ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, ఇంకా టెంపుల్స్కి డొనేట్ చేయడం, స్కూల్ పిల్లలకి డొనేట్ చేయడం. సో వెన్ పోస్ట్ లేకపోయినా కానీ చాలా చేశాడు. సో ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతుంది అని, అందుకు ఉంగరం గుర్తుకి ఓటేయండి అని కోరుకుంటున్నా. మీరు కూడా ఇక్కడ ఒక అభ్యర్థికి సపోర్టెడ్ గా వైఫ్, ఓకే, మీరు ఇక్కడ మీరు ఒక అభ్యర్థిగా మీ హస్బెండ్ గారు ఉన్నారు కాబట్టి మీరు ఉంగరం గుర్తుకి ఏమని చెప్పి అడుగుతున్నారు? తను కష్టజీవి, ఉంగరం గుర్తుకు ఓటేస్తే ఇంకా కష్టపడి పనులు జరుగుతాయని అనుకుంటున్నాను. ఈ ఊరు అభివృద్ధి గురించి మీ హస్బెండ్ చూస్తుంటే ఇక్కడ తండాలుగా వస్తున్నారు జనాభా కూడా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ జనం ఓట్లేసి గెలిపిస్తే అదే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇప్పుడు చదువుకున్న యువతగా మీరు అంటున్నారు, ఇక్కడ మీరు ఈ గ్రామంలోనే నాగేశ్వరరావు గారు గెలవాలని చెప్పి ఎందుకు కోరుకుంటున్నారు? గత 10 సంవత్సరాల నుంచి నాగేశ్వరరావు గారు చేయని పని లేదు. అధికారం లేకపోయినా కూడా ఎక్కడ గుంట ఉన్నా సరే మట్టి సొంతంగా వేయించారు. గుడికి, బడికి, దేనికైనా దాన ధర్మాల్లో మిన్నంట నాగేశ్వరరావు గారు. 65 సంవత్సరాల నుంచి సిద్ధాంతం అన్నది కనీసం బురద మట్టికే అయింది తప్పనిచ్చి ఒక్క సిమెంట్ రోడ్డు వేయించింది లేదు, అభివృద్ధి లేదు ఈ ఊళ్ళో. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. ఇప్పుడు ఈ మా బట్టి విక్రమార్కు వచ్చిన తర్వాత మాకు రేషన్ కార్డు 230 రేషన్ కార్డులు వచ్చినాయి. 10 సంవత్సరాల్లో లేని రేషన్ కార్డు 230 రేషన్ కార్డులు వచ్చినాయి. సన్న బియ్యం వచ్చినాయి, రైతు బీమా మొత్తం, ఉచిత కరెంటు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు 48 వచ్చినాయి ఈ ఊళ్ళో. ఎప్పుడు లేని విధంగా చాలా పేదవాడికి ప్రజాపాలన చాలా ఉపయోగపడింది. అదే విధంగా మా పిఎన్ఆర్ గారు బ్రాండెడ్, పిఎన్ఆర్ గారు అంటేనే తెలిసింది ఇక్కడ బ్రాండెడ్, పిల్లల మరి నాగేశ్వరరావు గారు. ఆయనకి మించిందే లేదు, తిరుగులేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కాపాడేదే ఈ ఊళ్ళో పిఎన్ఆర్ గారు. గత 10 సంవత్సరాల నుంచి లేకపోయినా కూడా చాలా అభివృద్ధి చేశారు. ఆయనకే ఓటేస్తారు, ఖచ్చితంగా జనం గెలిపిస్తారు, ఏకగ్రీవంగా గెలిపిస్తారు. అత్యంత మెజార్టీతో కల్లా కపటం లేని వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. అన్న బ్రదర్, మీరు కూడా ఈ గ్రామ వాసి కాబట్టి అడుగుతున్నాను, ఇక్కడ పిల్లల మరి నాగేశ్వరరావు గారు ఓకే, గుడ్ క్యాండిడేట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ నిజంగా ఆయన గెలుపు బావుట ఎగరవేస్తారంటారు? వస్తాడు, నెంబర్ వన్ గా వస్తాడు. మంచి క్యాండిడేట్, మంచి మెజార్టీతో వస్తాడు, ఇబ్బంది లేదు. ఈసారి పక్కా రావాలి కాంగ్రెస్, ఉంగరం గుర్తు పక్కా రావాలి. గతంలో 60 సంవత్సరాలు ఇక్కడ అధికారం రాలేదు కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, ఈసారి వేరండి. ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పక్కా వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి జరిగింది, ఇంకా జరగాల్సిన చాలా ఉన్నాయి. పక్కా చేస్తాడు. క్యాండిడేట్ కూడా నెంబర్ 1, తిరుగులేదు. బట్టి గారు మాకు ఏ అడిగినా ఇస్తాడు, అన్ని బరాబరుగా నడుస్తాయి. బ్రదర్, మీరు కూడా ఒక చదువుకున్న యువతగా ఉన్నారు కాబట్టి ఇక్కడ చదువుకున్న యువత ఇక్కడ మస్ట్ అండ్ షుడ్ గా ఓటేసి తిరగాలి కాబట్టి ఇక్కడ మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఇక్కడ పిల్లల మీద నాగేశ్వరరావు నిజంగా వర్క్ చేసే క్యాపబిలిటీ ఉందంటారా? నాగేశ్వరరావు గారు మాకు అందరికీ అందుబాటులో ఉంటారు. ఇప్పుడు రేపు గెలిచిన తర్వాత కూడా అందరికీ అందుబాటులో ఉండి, ఎవరి సమస్యలైనా సరే వెంటనే పరిష్కారం చేసి, యూత్ లీడర్గా అందరికీ అందుబాటులో ఉండి, యువతకి కానీ ఊళ్ళో గ్రామస్తులకు కానీ ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే పరిష్కారం అందించగలుగుతారని అందరూ కూడా అతనికే సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. చాలా రోజుల తర్వాత ముష్టిగుంట్ల గ్రామంలో ఒక కొత్త గవర్నమెంట్ వచ్చిందని ఆలోచిస్తాం. నమస్కారం అమ్మ. ముష్టిగుంట్ల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటుని వేయాలి. నేను ఈ పంచాయతీ ఎలక్షన్లో నిలబడటానికి కారణం ఏంటంటే, గతంలో కూడా నేను నిలబడాలని 5 సంవత్సరాల కింద కూడా అనుకున్నా. కానీ అప్పుడు అధికారం లేకపోవడం వల్ల నేను నిలబడ్డా కూడా నేను ఏం చేయలేని ఉద్దేశంతో నేను అప్పుడు పోటీలో ఉండదలుచుకోక ఆగిపోయా. ఇప్పుడు బట్టి విక్రమార్క గారి సారథ్యంలో ఒక మహానాయుడి కింద పనిచేసేందుకు నాకు ఈ అవకాశం ఇచ్చారు. అందు గురించి నేను ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మీరు ఈ గ్రామానికి ఓన్లీ నేనేదో సంపాదించుకోవడానికో లేదా ఇంకా వేరే ఉద్దేశంతో నేను ఈ పోటీ చేయట్లేదు. నేను పోటీ చేసే ఉద్దేశం బట్టి విక్రమార్క గారి సౌజన్యంతో, ఆయన గారి సహకారంతో ఈ ఊళ్ళో ఆల్రెడీ నేను ఇప్పటికి 1,20,00,000 రూపాయలు రోడ్లు వేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే 50 ఇందిరమ్మ ఇళ్ళు వేయడం జరిగింది. 356 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, ఇప్పించడం జరిగింది. తర్వాత ప్రతి ఇంటింటికి కరెంటు సారు ఫ్రీగా ఇప్పించారు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఇప్పుడు సోలార్ అంటే ప్రతి ఇంటికి ఒక ఇంటి మీద సోలార్ ఫిట్ చేసుకోవాలంటే 1,70,000 రూపాయలు అవుతుంది. అయితే ఇది సెంట్రల్ గవర్నమెంట్ వారు మన రాష్ట్రానికి ఒక్క మండలానికే ఇచ్చారు.
అది మన తెలంగాణకి మన ఉప ముఖ్యమంత్రి గారు తీసుకురావటం వల్ల అది తీసుకొచ్చిన ఆ యూనిట్ని మన ఇన్ని రాష్ట్రంలో ఇన్ని మండలాలు ఉన్నా కూడా మన బోనకల్ మండలంలో పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసమని సారు మన బోనకల్ మండలానికే ఆ యూనిట్ని ఇవ్వటం జరిగింది. అది కూడా ఫస్ట్ సారి మన ఊర్లో కొన్ని బలహీన వర్గాలకే ఇవ్వటం కోసమని ఒక 2 నెలల కింద మాకు కొంత రిపోర్ట్ ఇచ్చారు. అయితే దానికి అట్లా కాదు సార్, మా ప్రతి ఊళ్ళో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇల్లుకి కూడా మనకి అది రావాలన్న ఉద్దేశంతో మేము ఏం చేసాం, ఊరు మొత్తం వచ్చిన తర్వాతనే మీరు ఇక్కడ దాన్ని స్టార్ట్ చేయాలంటే ఇప్పుడే ఒక 3 days కింద నిన్న వచ్చారు ఆ ప్రతినిధులు కూడా. బోనకల్లో మా హౌస్ దగ్గర అక్కడ సాయిబాబా కూడా మట్టి మెటీరియల్ అంతా దిగింది. మనకి ఇంటింటికి 1,70,000 చేసే ఫ్రీగా, మీరేమి రూపాయి ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ప్రతిదీ కూడా వాళ్ళే తీసుకొచ్చి మన ఇంటి మీద ఫిట్ చేస్తారు. అది ఒకటి మెయిన్. మీ ఓటు వేయటం వల్ల నేను మా సర్పంచ్గా అయ్యి బట్టి విక్రమార్క గారి దగ్గర ఇంకా నిధులు తీసుకొచ్చి ఈ ఊరిని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో వచ్చా తప్ప నేను ఏదో వేరే సంపాదించుకోవాలి, ఏదో చేయాలంత అవసరం దానికోసం రాలేదు. అందు గురించి మీరు అందరూ నాకు ఓటేసి గెలిపిస్తారని ప్రార్థిస్తూ మిమ్మల్ని నమస్కరిస్తున్నాను. ఉంగరం గుర్తు